నాకెందుకు అసలు హలీమే నచ్చట్లేదు. ఎంత ఫేమస్ స్పాట్స్కి వెళ్ళి ట్రై చేసినా కూడా నా ఫ్రెండ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసి తింటున్నారు, బట్ నేను తినలేకపోతున్నా. హలో గాయస్, ఈసారి రంజాన్కి హలీం ఇంకోసారి ట్రై చేద్దామని వెళ్ళాను. అనుకున్న స్పాట్కి వెళ్ళాను, బట్ అప్పటికే అయిపోయింది అక్కడ హలీం. బట్ ఫుడ్ స్ట్రీట్ కదా, అది కాకపోతే ఇంకోటి ఉంటుంది. చాలా ఈజీగానే ఇంకో స్పాట్ కూడా దొరికేసింది. సో కష్టమో నష్టమో ట్రై చేద్దామని చెప్పి ఒక ప్లేట్ ఆర్డర్ చెప్పుకున్నా. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని అంత ఈజీగా మర్చిపోలేను కదా, ఆ భయంతోనే ట్రై చేశాను. ఓకే కంపేర్ చేస్తే బెటర్ ఫీలే అనిపించింది, బట్ సూపర్ ఫెంటాస్టిక్. నా ఫ్రెండ్స్ చెప్పినంత హై లెవెల్. హలీం చేసే ప్రాసెస్ మాత్రం చాలా టఫ్ ఉంటుంది, దానికి మెచ్చుకోవాల్సిందే. ఇంకా జన్మలో నచ్చదు. ఇక్కడ ప్రాబ్లం హలీంది కాదు, ప్రాబ్లం నాది. నాకు నచ్చకపోతే ఏం చేయండి. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్. ఇంకా అది కాకుండా ఈ తందూరి అయితే ది బెస్ట్ తందూరి. నాకు ఈ ఇయర్లోనే అంత మంచిగా అనిపించింది. అప్పటికప్పుడే వేడిగా నిప్పులతో కాల్చిస్తుంటే వా సూపర్ ఉన్నింది. ఇంకా నా ఫేవరెట్ లస్సీ ఎంత మంచిగా ఉందో, అదైతే తాగిన తర్వాత కడుపు మొత్తం చల్లగా అయిపోయింది. దాని తర్వాత వాట్ యూస్ టు అడ్రస్ ఫలూదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ట్రై చేశాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఇది ట్రై చేసింది. భలే ఉన్నింది, టేస్ట్ కూడా కొత్తగా ఉన్నింది. ఇంకా ఈ ఫుడ్ స్ట్రీట్లో అయితే లేని నాన్ వెజ్ ఐటమ్ అంటూ లేదు. సీ ఫుడ్, స్వీట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫుడ్ స్ట్రీట్ గురించి నేను ఎక్కువ అయితే అప్డేట్స్ ఇవ్వను, మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను కూడా అడ్రస్ మర్చిపోయాను. ఇంకా మీలో ఎంతమంది హలీం అంటే ఇష్టపడరు కమెంట్ చేయండి.